నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో, మైనారిటీలకు ఠేకేదారులం మేము. అసలు మైనారిటీలు అంటే ముఖ్యంగా ముస్లింలు చక్కగా బతుకుతున్నారంటే మేమే బాధ్యులం దానికి అని గొప్పగా చెప్పుకునే నాయకులు చాలామంది ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా కొంతమంది నాయకుల్ని. కానీ నిజానికి మరి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వెలుగులు నింపుతున్నారా? వాళ్ళకి కావాల్సిన అంటే ప్రభుత్వం ఇస్తున్నవి గానీ, లేకపోతే వారికి కావాల్సినవి గానీ ఏవైనా అందుబాటులో ఉండే విధంగా ఈ నాయకులు ప్రయత్నం చేస్తున్నారా? అది చదువు కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే ఇతరత్రా కొత్త విషయాలు కావచ్చు, లేకపోతే సంప్రదాయబద్ధమైన విషయాలు ఏమన్నా ఉన్నా కూడా వీటన్నింటినీ కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా యునానీ విషయంలో ఇక్కడ చాలామంది ముస్లింలకు చక్కటి ఉద్యోగము కల్పించే పరిస్థితి ఉన్నప్పటికీ అసలు ఆ రంగాన్నే పట్టించుకోకుండా కొంతమంది ముస్లిం పెద్దలు అసలు పూర్తిగా అణిచివేస్తున్నారు, ఆ అంశాలని అక్కడి ప్రజల్ని అణిచివేస్తున్నారు అని ఒక వాదన వినబడుతోంది. ముఖ్యంగా ఎంతో స్కోప్ ఉన్న అంశము వైద్య రంగము. ఆ వైద్య రంగంలో కొంత ఆవిష్కరణలతోటి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఒకవైపు అయితే, సాంప్రదాయంగా వస్తున్న వైద్య విధానాన్ని కూడా రక్షించుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఇంకోవైపు ఉంది. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఎప్పుడు కూడా నేతలు టచ్ చేయట్లేదు. కేవలం ఓట్ల కోసమే ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తూ ఉన్నారు అనే వాదన వినబడుతోంది. అయితే ముఖ్యంగా యునానీ విషయంలో సంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ వైద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది ఈ మైనారిటీ వర్గం, ముఖ్యంగా నాయకులు, ప్రభుత్వాలు. సో అది గనక మళ్ళీ లైమ్లైట్లోకి వస్తే ఒక వైద్య రంగం చక్కగా ఆవిష్కరించబడుతుంది కొత్తగా సంప్రదాయ పద్ధతిలో. మరోవైపు చాలామందికి ఇది వైద్యాన్ని అందిస్తుంది, ఉద్యోగాల్ని కల్పిస్తుంది అని చెప్తున్నారు డాక్టర్ గారు. సో వారితో మాట్లాడి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి లోతైన విషయాలు తెలుసుకుందాం. ప్రభుత్వాలకు కూడా ఒక సూచన చేస్తా అంటున్నారు ఆయన. వారి మాటల్లో మనం అన్నీ తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ గౌరీశంకర్ కృష్ణ గారు ఉన్నారు. వారు నెల్లూరు బీజేపీ మెడికల్ సెల్ కో కన్వీనర్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ కృష్ణ గారు, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి. మైనార్టీలకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి ఏదో రకంగా అనే విషయంలో మీరు కొంత దాని మీద ఒక రీసెర్చ్ చేసినట్టుగానే మీరు చెప్తూ ఉన్నారు. ఏమిటి అసలు, అంటే ఎట్లా అన్యాయం చేస్తున్నాయి ప్రభుత్వాలని మీరు అంటున్నారు? ఎట్లా అన్యాయం చేస్తున్నాయంటే, ఏవో ఎలక్షన్ టైంలో ఏవో కొన్ని తాయిలాలు వాళ్ళ మొహాన పడేసి వాళ్ళకి పర్మనెంట్ లైవ్లీహుడ్స్ నుంచి వాళ్ళని దూరం చేస్తూ వాళ్ళలో పావర్టీ ఇలాంటి వాటిని ఇంకా బూస్ట్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేషన్ నుంచి దూరం చేస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్యాయం అనేటువంటి జరుగుతున్నది. ఓకే. సో ఇది నాకు కోవిడ్ సమయంలో నా దృష్టికి ఈ విషయం అనేటువంటిది వచ్చింది. ఓకే. సో కోవిడ్ సమయంలో ఏం జరిగిందంటే, ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక 3 సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కి సంబంధించినటువంటి ప్రివెంటివ్ మెడిసిన్స్ లిస్ట్ అనేటువంటిది గవర్నమెంట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఆయుర్వేదంలోకి వచ్చేసరికి షడాంగ పానీయం అనేటువంటిది ఒక పానీయాన్ని తాగమంది. అది మెయిన్ డ్రగ్ దాంట్లో. సో షడాంగ పానీయం అంటే 6 దినుసులతో కూడినటువంటి పొడిని చేసుకొని, ఆ పొడిని కషాయం లాగా ఏ పూట కాపూట కాచుకొని తాగడం ఒక వారం పాటు. సో ఇది ఏ పూట కాపూట కాచుకొని 3 పూట్ల కాచుకొని తాగడం అనేటువంటిది ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ ప్రాక్టికబుల్. ఓకే. సో తర్వాత హోమియోలోకి వచ్చేసరికి ఏంటంటే, ఒక రకమైనటువంటి మందు 2 రోజుల పాటు 3 రోజుల పాటు వాడడం, తర్వాత ఒక 2 రోజుల గ్యాప్ ఇవ్వడం, తర్వాత ఇంకొక మందుకి వెళ్ళడం, అలా మారుస్తూ ఒక వారం పాటు వాడాల్సిన మందులు ప్రభుత్వం ఇచ్చింది. సో తర్వాత యునానీ దగ్గరకు వచ్చేసరికి అన్ని బయట దొరికే మందులే, ఒక వారం పాటు అన్ని మందులు వాడేసి పక్కన పడేస్తే చాలు. సో యునానీ వైద్య విధానం ప్రకారంగా ఇచ్చినటువంటి మందులు అనేటువంటివి చాలా సాధారణమైనటువంటి జనాలు వాడడానికి అనుకూలమైనటువంటివి అనేటువంటిది నాకు అభిప్రాయానికి వచ్చాయి. వచ్చిన తర్వాత మా కోస్తాంధ్ర ప్రాంతాలు ఎలా ఉంటుందంటే, ఎనీ ఆయుర్వేదిక్ మందు కావాలనుకున్నప్పుడు వైష్ణవ టెంపుల్స్ లో ఉండేటువంటి అర్చకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మందులు ఇచ్చేవాళ్ళు, ఆయుర్వేద మందులు తీసుకుంటారు.
ఉండేవాళ్ళు. ఓకే. సో వాళ్ళకి పరంపరాగతంగా ఆయుర్వేద వైద్య విధానం అనేటువంటిది వాళ్ళకి శ్రీ వైష్ణవ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ లో ఉంటూ ఉంటుంది, అర్చక ఫ్యామిలీస్ లో. ఉమ్, సో నేను అదే విధంగా నేను అనుకోని ఏం చేశానంటే ప్రతి మసీదు మౌల్వీ తలుపు తట్టాను. ఉమ్, తలుపు తట్టి, బాబు ఇది వైద్య విధానం, ఇది మీ వైద్య విధానం, ఉమ్, ఈ వైద్య విధానానికి సంబంధించినటువంటి మందులు ఇవాళ మార్కెట్లో లేవు, ఉమ్, మనకి ఇక్కడ అందుబాటులో లేవు, కోవిడ్ ఉంది, జనానికి ఇది అవసరం, మీరేమైనా సప్లై చేయగలుగుతారా అని చెప్పేసి కనీసం ఒక 1/2 డజన్ కంటే పై చిలుకు మసీద్ మౌల్వీస్ అడిగాను ఉమ్, మా మా ఇంటి చుట్టుపక్కల. ఉమ్, వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మాకు యునాని వైద్య మందులు అనేటువంటివి మాకు తెలియవు, ఉమ్, మేము ఇంగ్లీష్ మందులే వాడుతున్నాము, ఉమ్, సో ఇది ఎక్కడ దొరుకుతాయి ఏమిటి అనేటువంటిది మాకు తెలియవు అని అన్నారు. ఉమ్, తర్వాత అప్పుడు ప్రస్తుతం మా కందుకూరు అని నేనుండే కందుకూరు నెల్లూరు జిల్లా, కానీ అంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు అది ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేది. ఉమ్, సో ప్రకాశం జిల్లా యునాని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళా. ఉమ్, ఆయన ఏమన్నారంటే, ఇంత మందికి మా జిల్లా మొత్తానికి సప్లై చేసేటువంటి మందులు మా ఆఫీసులో అంటే మెడికల్ ఆఫీసులో లేవు అని అన్నారు. ఉమ్, సో మెడికల్ ఆఫీసులో లేవు అన్న తర్వాత నేనేం చేశానంటే, సో కాలేజ్ ఎక్కడ ఉంది అనేది వెతుకుతూ Hmm. కర్నూలులో కాలేజీ ఉందని తెలుసుకొని కర్నూలు కాలేజీకి ఫోన్ చేశాను. ఉమ్, కర్నూలు కాలేజీకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, రాష్ట్రం మొత్తానికి ఒక కాలేజీ సప్లై చేయడం కష్టము అన్నది. ఉమ్, తర్వాత నాకేమనిపించిందంటే, రాష్ట్రం మొత్తానికి ఒక కాలేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి అవును. అసలు దేశంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని Hmm. వెరిఫై చేస్తే ఆశ్చర్యం ఏంటంటే 24 కాలేజీలు దేశం మొత్తం మీద. దేశం మొత్తం. దేశం మొత్తం మీద యునాని మెడికల్ కాలేజెస్ 24. ఉమ్, సో 24 మెడికల్ కాలేజెస్ దేశం మొత్తం మీద ఉన్నాయంటే రాష్ట్రానికి ఒక కాలేజ్ కూడా లేని దుస్థితి. అంతే. అవును. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత తక్కువ కాలేజెస్ ఉన్న సిచ్యువేషన్స్ లో పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మేము మైనార్టీలకు టేకేదారులము, మేమే మైనార్టీలకు ఇస్తున్నామని అని చెప్తూ ఇన్ని దశాబ్దాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు Hmm. ఈ పర్టికులర్ విషయం మీద ఎందుకు ఫోకస్ చేయలేదు అనేటువంటిది నాకు వచ్చిన డౌట్. ఉమ్, దాంతో నేను చేసిన రీసెర్చ్ లో వచ్చిన విషయం ఏంటంటే, Hmm. కేవలం ఎలక్షన్ టైంలో 4 మెతుకులు వాళ్ళకి మొహన పడేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి ఓట్స్ తీసేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ని ఎటువంటి పరిస్థితుల్లోనూ బెనిఫిట్ చేయట్లేదు. Hmm. అదే 15 కాలేజెస్ పర్ స్టేట్ అన్నారనుకోండి, ఉమ్, సుమారు 30 రాష్ట్రాలు ఉన్నాయి. అవును. కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కలుపుకొని ఒక 30 రాష్ట్రాలు వేసుకోండి. Hmm. 30 × 15 అంటే 450 కాలేజెస్. అవును. 450 కాలేజెస్ అంటే కాలేజీకి ఈచ్ పర్ ఇయర్ ఈచ్ బ్రాంచ్ కి ఒక 100 సీట్స్ వేసుకున్నాను. ఓకే. 45,000 సీట్స్ ఎవ్రీ ఇయర్ సృష్టించబడతాయి. అవును, 45,000 సీట్స్ సృష్టించబడతాయి. Hmm. సో దీన్ని చదవాలి, యునానీని చదవాలి అంటే పర్సన్ కి, హెన్స్ ఇట్ ఈస్ ఇస్లామిక్ వైద్య విధానం, Hmm. పర్సన్ కి ఉర్దూ నాలెడ్జ్ ఉండాలి, Hmm. పార్సీ నాలెడ్జ్ ఉండాలి, అరబీ నాలెడ్జ్ ఉండాలి. Hmm. ఈ కాలేజెస్ చుట్టుపక్కల ఈ భాషలు నేర్పించేటువంటి కోచింగ్ సెంటర్స్ ఫస్ట్ వచ్చేస్తాయి. Hmm. తర్వాత ఇన్ని బుక్స్ కావాలి అన్నప్పుడు బుక్స్ పబ్లికేషన్ రంగం స్టార్ట్ అవుతుంది. Hmm. బుక్స్ పబ్లికేషన్ రంగం స్టార్ట్ అయింది అంటే బుక్స్ ని పబ్లిష్ చేయాలి అంటే ద పర్సన్ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు రీడ్ అలీ బేపైతే. Hmm. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో ముస్లిమ్స్ కి బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. Hmm. దాని నుంచి వాళ్ళని దూరం చేశారు, Hmm. ఎస్టాబ్లిష్ చేయని కారణంగా. సో దాని తర్వాత ఇప్పుడు యునాని వైద్య విధానం వచ్చింది అంటే దాంతో పాటు నర్సింగ్ అండ్ ఫార్మసీ రంగాలు కూడా డెవలప్ అవుతాయి. Hmm. సో ప్రతి కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ వస్తుంది, ఒక కాలేజ్ వస్తుంది, దానికి అనుబంధంగా ఒక ఫార్మసీ కాలేజ్ వస్తుంది. Hmm. సో 400 మొత్తం కలిపి 1300కి పై చిలుకు కాలేజెస్ వస్తాయి. Hmm. 1350 అలా కాలేజెస్ వస్తాయి.
సో ఇంత పెద్ద కాలేజెస్ వచ్చినప్పుడు, కాలేజెస్ చుట్టుపక్కల అరబీ ఫార్సీ అండ్ ఉర్దూ కోచింగ్ సెంటర్స్ వచ్చినప్పుడు ముస్లిమ్స్ కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ వస్తుంది. ఉమ్, సో ఇంత బెనిఫిట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పర్సన్ ఒక ముస్లిం ఉంటాడు, అతను వైద్య విధానం డాక్టర్ని కావాలనుకొని బైపీసీకి జాయిన్ అవుతాడు. Hmm. బైపీసీకి జాయిన్ అయినప్పుడు ఏంటి, తనకు గనక నేను అరబీకి నేను యునాని నేర్చుకోవాలి అని గనక అనుకుంటే ఉమ్, అతను ఏం చేస్తాడు, సెకండ్ లాంగ్వేజ్ గా ఫార్సీనో అరబీనో ఉర్దూనో తీసుకుంటాడు. ఉమ్, సో మనం ఇవాళ చూస్తే చాలా మంది ముస్లిమ్స్ ఫెచ్చింగ్ కోసం సంస్కృత్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సంస్కృత్, పర్సన్ ఏం చేస్తాడు, అరబీనో ఫార్సీనో ఉర్దూనో తీసుకుంటాడు. ఉమ్, సో ఇంటర్మీడియట్ లో వాళ్ళకి నేర్పించాలంటే పర్సన్ షుడ్ బి హ్యావింగ్ మినిమం ఎంఏ నాలెడ్జ్. సో Hmm. ఎంఏ నాలెడ్జ్ ఉండాలి అంటే అతనికి బిఏలో కానీ బిఎస్సిలో కానీ ఉర్దూ కానీ అరబీ కానీ ఫార్సీ కానీ లాంగ్వేజ్ తీసుకొని ఉండాలి. ఉమ్, సో ఇంత పెద్ద ఇదొక పెద్ద సైట్ ట్రైన్ డెవలప్ అవుతుంది. అవును. ఇది ఇంకొక పాయింట్. ఉమ్, దీంతో పాటు ఫార్మసీ రంగాల్లో అంటే మందుల తయారీ కేంద్రాల్లో, ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునాని యొక్క, నేను డెంటిస్ట్ ని కాబట్టి చెప్తున్నాను, Hmm. యునాని యొక్క డెంటల్ ప్రొడక్ట్స్ లో మిస్వాక్ ఎక్కువగా వాడతారు. మిస్వాక్. వాళ్ళు మిస్వాక్ ఎక్కువ వాడతారు. సో ఒక రంజాన్ వచ్చిందంటే ఒక సగటు ముస్లిం మిస్వాక్ తప్ప టూత్ పేస్ట్ బ్రష్లు వాడకూడదు ఆ Hmm. పూర్తి నెలపాటు. సో మిస్వాక్ ని తెలుగులో ఏమంటారు, గున్నంగి అంటారు. Hmm. మీరు తెలుగు నాన్ ముస్లిం దగ్గరికి వెళ్ళి గున్నంగి నువ్వు చూసావా అని కనుక మనం తెలుగు రాష్ట్రాలు అడిగితే 2% కంటే ఎక్కువ మంది నేను గున్నంగిని చూశానని చెప్పేవాళ్ళు లేరు. ఎవరికి తెలియదు ఇంకా. ఓకే, సో గున్నంగి అంటే ఆ పేరు కూడా మనం విన్నాం. Hmm. అదే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి నాకు మిస్వాక్ కావాలి అంటే అడవిలోకి వెళ్ళి మిస్వాక్ ఎతికి తీసుకొచ్చే శక్తి ఉండేటువంటి వాళ్ళు అట్లీస్ట్ 40% మనకు తగులుతారు. Hmm. సో ఇలాంటి వాళ్ళందరికీ యునాని ఫార్మసీలో జాబ్స్ వచ్చేస్తాయి. Hmm. సో ఇంత పెద్ద జాబ్ ఆపర్చునిటీస్ నుంచి వాళ్ళ నుంచి దూరం చేసేసారు. Hmm. ఎంతసేపటికి వాళ్ళలో భావావేశాలు రెచ్చగొట్టడం. Hmm. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యులర్ పార్టీ లీడర్ని నేను ముస్లిమ్స్ టెక్కేద్దానని చెప్పేవాడు ఏం చేస్తాడు, Hmm. వెళ్తాడు, వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బాబు మనం టిప్పు సుల్తాను లేకపోతే ఔరంగజేబు ఫొటోస్ పెడదాం అంటాడు. Hmm. దాన్ని చేసేసరికి మిగిలిన వాళ్ళకి మనసులో బాధ కలుగుతుంది. ఓకే, ఓకే, మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఇక్కడ వరకు నాకు అర్థమైంది. అయితే మీరు కేవలం మైనారిటీల విషయంలో, యునాని విషయంలో మాత్రమే మాట్లాడుతున్నారు. సో ఈ ఆయుర్వేదంలో కానీ మీరు అన్నట్లుగా హోమియోపతి విషయంలో కూడా ఇలాంటి అన్యాయమే జరుగుతోంది కదా. అటు కుల వృత్తుల విషయంలో కూడా చాలా మందికి ఇలాగే జరుగుతోంది కదా. సో చాలా అంశాలు ఉన్నాయి కదా దేశంలో. ఇదొక్కటే ఠేకేదార్ అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే అన్యాయం చేస్తున్నారు అంటున్నారా, లేకపోతే చాలా అన్యాయం దేశవ్యాప్తంగా జరుగుతోందనేది కూడా చూస్తున్నారా? దేశవ్యాప్తంగా మేము టేకేద్దామని చెప్తున్న వాళ్ళు చేస్తున్న అన్యాయం సార్ ఇది. ఉమ్, సో ఎందుకంటే ఇది గవర్నమెంట్ దృష్టికి పూర్తి స్థాయిలో వచ్చిందో లేదో అనేటువంటిది నాకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే కింద స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వాలు చెప్తే గానీ పై స్థాయిలో ఉండే ప్రభుత్వాలకి అర్థం కాదు విషయాలు. ఉమ్, సో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఇవాల్టిన సిచ్యువేషన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కోవిడ్ సందర్భంలో కనుక ఈ మందులు కనుక అవైలబుల్ కనుక ఉంటే ఏది ఈ యునాని మందులు కనుక అవైలబుల్ గా కనుక ఉంటే ముస్లిమ్స్ అందరూ కోటీశ్వరులాగా ఉండేవాళ్ళు. ఉమ్, దాని నుంచి ఎందుకు దూరం చేసినట్టు ఉమ్. అనేది నాకున్నటువంటి డౌట్. ఓకే, సో అంటే దీనికి మరి ఎట్లాంటి సొల్యూషన్ ఉందంటున్నారు మీరు? సొల్యూషన్ ఏమీ లేదు సార్. రాష్ట్రానికి 15 యునాని మెడికల్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్ అండ్ నర్సింగ్ కాలేజెస్ అనేటువంటివి ఎస్టాబ్లిష్మెంట్ కంపల్సరీగా జరగాలి. ఉమ్. దీని ద్వారా ముస్లిమ్స్ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సో అంటే అదే మీరు అన్నట్టుగా చాలా అంశాలు ఉన్నాయి కదా ఇంకా దేశవ్యాప్తంగా. ఆయుర్వేదం కూడా ఇప్పటికీ తూతు మంత్రంగా నడిపిస్తోంది ప్రభుత్వాలే. వాటిని కూడా ఎదగాల్సిన ప్రయత్నం, వాటిని రక్షించుకోవాల్సిన ప్రయత్నం కూడా ప్రభుత్వాలు పూర్తిగా చేయట్లేదు ఎక్కడ చూసినా కూడా. ఆయుర్వేదిక్ అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ ఉన్నటువంటి ప్రాపకండ వల్ల సో మనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబా రామ్దేవ్ ఆయుర్వేదిక్ మందులు, తర్వాత ఇంకో ఆయుర్వేదిక్ మందులు అనేవి ఆల్రెడీ ఉన్నాయి ఇవాళ మార్కెట్ లో. ఉమ్, మార్కెట్ లో లేని విషయం యునానీనే ఇవాళ. ఉమ్, దాంట్లో ఏముంది, ఏ మందులు ఉన్నాయనేటువంటిది ఎవరికీ తెలియదు. ఉమ్.
ఈ అరబ్బీ వాళ్ళకి పరంపరానుగతంగా వచ్చినటువంటి అరబ్బీ, ఫార్సీ, ఉర్దూ నాలెడ్జ్ల వల్ల వాళ్ళు దీన్ని గ్లోరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మీరన్నట్టుగా ఈ యూనివర్సిటీలు పెట్టడము, కాలేజీలు పెట్టడము ఇదంతా చేయడం ఒక ఎత్తైతే, అంటే దీనికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలి? ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందంటారు? ఫస్ట్ ఇది హెల్త్ అనేటువంటిది స్టేట్ ఇష్యూ సార్. హ్మ్. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఫస్ట్ దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. హ్మ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా. హ్మ్. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీ ఏ పార్టీ అయినా కూడా హ్మ్. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి. దీనివల్ల వచ్చేటువంటి ముస్లిమ్స్‌కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటో చెప్పాలి. హ్మ్. సో ఇది గనక స్టార్ట్ అయితే మాత్రం ముస్లిమ్స్ అందరికీ పర్మనెంట్ లైవ్లీహుడ్ అనేటువంటిది ఇవాళ దొరుకుతుంది. సో ముఖ్యంగా ఎలాంటి నేతల్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు? అంటే ఎటువంటి నేతలు ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు ఎలా యాక్టివ్ అవ్వచ్చు ఈ విషయంలో అనేది మీరు సూచిస్తారు? అది కాదు. ఇప్పుడు యాక్టివ్ అంటే ఇప్పుడు మేము టేకేదారులమని చెప్పుకుంటూ హ్మ్. వాళ్ళని పర్మనెంట్ లైవ్లీహుడ్స్‌ని ఎందుకు క్రియేట్ చేయట్లేదు? అది నేను అడుగుతున్న పాయింట్. హ్మ్. ఓకే. నువ్వు టెకేదారివే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవైసీస్ ఉన్నారు. హ్మ్. ఓవైసీస్ వై దే ఆర్ ఫెయిలింగ్ టు రైజ్ దిస్ ఇష్యూ టు స్టార్ట్ 15 యునాని మెడికల్ నర్సింగ్ అండ్ ఫార్మసీ కాలేజెస్ అక్రాస్ ద ఇండియా. హ్మ్. అదే కమ్యూనిటీలో సో మెనీ లీడర్స్ ఆర్ దేర్. సో కేవలం ఓట్ల కోసమే వాళ్ళను ప్రేరేపించడము, మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉన్నారంటారు. ఈవెన్ వాళ్ళలో ఎడ్యుకేషన్ విషయంలో గూడా ఒక గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళే పరిస్థితులు పిల్లలకి ఉండకపోవడం, కేవలం మదర్సాలకు వెళ్ళడము, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు గూడా ఏదైనా వృత్తి చేసుకుందామన్నా గూడా బయటికి రాలేని పరిస్థితులు ఇట్లాంటివి గూడా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఉన్నాయి. కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. హ్మ్. సో వాళ్ళని ఎడ్యుకేషన్ దీనికి దగ్గరగా తీసుకొని రావాలి అన్నప్పుడు హ్మ్. ఇది ఒక మంచి మార్గం మార్గం అవుతుంది. ఓకే. సో ఇవాళ మెడికల్ అనేటువంటిది అది అతను ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా కూడా వైద్యుడు అనేటువంటి వాడు మన ఈ సనాతన భారత ఆహ్, వ్యవస్థలో ఒక హ్మ్. ఉన్నతమైన పొజిషన్. వైద్యో నారాయణో హరిహి అంటారు. హ్మ్. సో వైద్యుడిని ఒక ఉన్నతమైన స్థితిలో చూసేటువంటి ఎన్వైరన్మెంట్, ఒక వాతావరణం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. హ్మ్. సో దాంట్లో దీంట్లో వాళ్ళని ఒక రెస్పెక్టబుల్ పొజిషన్‌లోకి మనం వాళ్ళని ఉంచడం ద్వారా ఓకే. మనం వాళ్ళలో ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్‌ని వాళ్ళలో క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. సో మెనీ ఫార్మసీ ఇప్పుడు ఇప్పుడు ఇవాళ చాలా ఆయుర్వేదిక్ చింతూరు అయితేనేమి, డాబర్ అయితేనేమి, ఇతర తర్వాత బైద్యనాథ్ అయితేనేమి ఇట్లాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. కానీ యునానీకొచ్చేసరికి హమ్దర్ద్ అండ్ జిద్దా టెలిస్మాత్ ఇవి 2 తప్ప ఇంక వేరే కంపెనీస్ లేవు ఇక్కడ మనకి. హ్మ్. సో ఇలాంటి కంపెనీస్ చాలా డెవలప్ అవుతాయి. ఓకే. ప్రతి కంపెనీలోనూ ముస్లిమ్స్‌కి జాబ్స్ వస్తాయి. జాబ్స్ అనేటువంటిది ఒక వెల్లువలాగా వస్తుంది. హ్మ్. వీటి నుంచి కంప్లీట్‌గా దూరం చేస్తున్నారు. ఓకే. సో ఒక కంక్లూజన్ ఇవ్వండి సార్. ఈ అంశం మీద ఒక కంక్లూజన్ ఇవ్వండి. సో ఎట్లా అందరూ యాక్టివేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మీరన్నట్లు సో ఈ అంశం నిజానికి చాలా అంశాల్లో ఇది గూడా ఒక అంశము. సో దీనికి మీరిచ్చే సూచన ఏంటి? నాయకులకు గాని, ప్రభుత్వాలకు గాని అనేది ఒక కంక్లూజన్ ఇవ్వండి. సార్ సూచన అంటే ఏమి లేదు సార్. ప్రతి వాటెవర్ దట్ స్టేట్ గవర్నమెంట్ మే బి. హ్మ్. మా స్టేట్‌లో 15 యునాని నర్సింగ్ కాలేజెస్ కావాలి అని ప్రభుత్వానంటే టోటల్‌గా ఒకసారి 45 కాలేజెస్ అవుతాయి. ఓకే. సో మా కాలేజ్ స్టేట్‌లో కావాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి రిప్రజెంటేషన్స్ పంపించడం. హెల్త్ అనేటువంటిది స్టేట్ ఇష్యూ. సో ప్రతి స్టేట్ గవర్నమెంట్‌కి రిప్రజెంట్ చేయాలి. దీని ద్వారా ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంటేషన్స్ వెళ్తే గాని కేంద్ర ప్రభుత్వం ముందుకు రాదు. ఓకే. సో దట్ ఈస్ మై మెయిన్ కన్సర్న్. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. సో అదండి విషయం. మొత్తానికి వైద్య రంగాన్ని కొత్తగా ఆవిష్కరించగలిగితే, సంప్రదాయబద్ధమైన ట్రీట్మెంట్‌లను గనక మళ్ళీ కొత్తగా భవిష్యత్తుకు తీసుకెళ్లగలిగితే, దానివల్ల అటు ఆ రంగము బాగుపడుతుంది, వైద్యము అందుతుంది. మరోవైపు ఉద్యోగ కల్పన గూడా జరుగుతుందనేది వారి వాదన. సో ప్రభుత్వానికి గూడా, నాయకులకు గూడా వారు సూచిస్తున్నారు. సో ఈ అంశం మీద మీరేమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. సంబంధిత మిత్రులకు గూడా ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.